నగరంలో తాగునీటి ఎద్దడి దృష్ట్యా ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గండి పనులు మార్చి 10లోగా పూర్తి చేస్తామని తెలిపారు కమిషనర్ భానుప్రతాప్. నీటిని వృధా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ వరకు కాలువలకు నీరు విడుదలయ్యేలా ఎమ్మెల్యే బాడేటి చంటి, మంత్రి నిమ్మల రామానాయుడుతో చర్చించామని చెప్పారు. అప్పటి వరకు ప్రజలు అధికారులకు సహకరించాలని అంటున్న కమిషనర్ భానుప్రతాప్తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏలూరు నగర కార్పొరేషన్ నీటి ఎద్దడిని ఎదుర్కోబోతుందంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఏలూరు నగర కమిషనర్ భానుప్రతాప్తో పాటుగా కోఆప్షన్ మెంబర్ పెదబాబు ఎస్ఎంఆర్ పెదబాబు మంచినీళ్ళ ఆ ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీని పరిశీలించారు. అసలు ఏం జరుగుతుంది, నిజంగానే తాగునీరు కష్టమైపోయే పరిస్థితి ఏలూరులో రాబోతుందా? ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కమిషనర్ భానుప్రతాప్ ఉన్నారు. సార్, ఏంటి అసలు ఏలూరు నగరానికి నీళ్లు లేవు, కష్టం, ఇక వారం రోజుల్లోనే మంచినీరు అయిపోతుంది, ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా కొంత సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకని ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, గత సంవత్సరం మే నెలలో బెంగళూరులో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్కి బ్రీచ్ ఏర్పడటంతో మనం ఆ సమయంలో త్రాగునీరు మొత్తం వృధాగా పోకుండా ఆ గండికి ఇంటర్నల్గా టెంపరీ బండ్ ఒకటి ఫామ్ చేసి గత వేసవికాలం మొత్తం కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా 2 పూట్ల కూడా తాగునీరు అందించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ పడినటువంటి గండిని పూర్తి స్థాయిలో మరమ్మతులు ప్రారంభించడం జరిగింది. ఆ మరమ్మతులు కూడా దాదాపు పూర్తి స్టేజ్కి రావడం జరిగింది. ఆ ట్యాంక్కి మరమ్మతులు చేయడంతో మనం ఆ వర్క్ డిస్టర్బెన్స్ కాకుండా తక్కువ లెవెల్లో వాటర్ మెయింటైన్ అవుతూ చేస్తూ ఈ పనులు ప్యారల్గా చేస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంత తీవ్రమైనటువంటి ఇబ్బంది అయితే లేదు. చెరువులో మనకి దాదాపు ఒక 10-15 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా పంపుల చెరువులో కూడా మనకు ఒక వారానికి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. అయితే ఇవి పూర్తిగా వాడేశామంటే అప్పుడు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బడేటి రాధాకృష్ణ గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేట్ సభ్యులందరూ కూడా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క దృష్టికి తీసుకెళ్లడంతో నిరంతరాయంగా ప్రతిరోజు వాటర్ సప్లైకి అవసరమైనటువంటి నీరు మనకి ఆప్టెక్ పాయింట్ దగ్గర సప్లై చేయమని చెప్పి గౌరవ మంత్రివర్యులు ఆదేశించడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి ఆ నీరు మన ఆప్టెక్ పాయింట్కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది.